నా పేరు దేవరాయ పద్మాడి. మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో వార్షిక కార్యక్రమాలకు పనిచేస్తున్నారు. నిన్న ఉదయం పూట డ్యూటీ చేస్తుంటే కార్పొరేటర్ శంకర్ సింగ్ గారు వచ్చి పనిచేసే మనిషిని ఊడుస్తుంటే ఈ కుప్పలు ఎవరు ఎత్తుతారు? మీ అమ్మని దగ్గర ఎత్తుతాడా? కార్పొరేటర్ ఎత్తుతాడు? కమిషనర్ ఎత్తుతాడా? మీ ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుతాడా? ఆనా కొడుకని ఈనా కొడుకని మీ జీతాలు ఎవరిస్తున్నారు? ఎవరమ్మని దగ్గర సొమ్ము తీసుకుంటారు? అంతంత జీతాలు ఎవరమ్మని దగ్గర సొమ్ము తీసుకుంటారు మీరు? నేను కార్పొరేటర్ని. ఎవరికి చెప్పుకుంటారు? చెప్పుకోపో లంజలారా కనిపించారు. నువ్వు డ్యాన్స్ చేస్తున్నావే అన్నాడు నన్ను. ఏంటన్నయ్య అలా అంటావు? నేను డ్యాన్స్ చేస్తున్నాను. పనిచేసే మనిషిని ఒళ్ళు కుప్పలెత్తే మనిషిని పెట్టుకొని మీదకి వచ్చి మమ్మల్ని చెంగుతాడంట. లేచిన కాడ పనిచేసే మనిషిని మేము తప్పు చేయడం రాలేదుగా, మా కష్టపడడానికి వచ్చాం. మా కష్టానికి జీతం తీసుకున్నాం. ఎవరి చేతులు తీసుకోవట్లేదుగా. అంతంత జీతాలు తీసుకున్నారే మీ అమ్మని దెంగ. పనిచేసే మనిషిని మీ అమ్మని దెంగ. ఏనా కొడుకు వస్తాడు? ఎవరు చెప్పుకుంటావు? చెప్పుకోపో. దేనికి వచ్చారు? ఆకులు పీక్కోవడానికి వచ్చారా? దేనికి వచ్చారు? నేను కార్పొరేటర్ని 10 సార్లు చెప్పాను. జిప్పు తీసి అది ఆయన అది ఎందుకు అనిపించిందో ఏమో సార్ నాకు తెలియదు. నేను మాట్లాడటానికి నాకు అవకాశం కూడా లేదు. నేను ఎక్కడికి అన్నయ్య అని పిలుస్తుంది. ప్రతిసారి రోజు రాంగ్ నమస్తే అన్నయ్య, ఆయన కార్పొరేట్ అయినా అన్నయ్య అని పిలుస్తాను. నేను అన్నయ్య అని పిలుస్తాను. అయినా కూడా అన్నయ్య అని పిలుస్తా. ఇది లేకుండా నోటికి వచ్చిన చెడ్డ కూతులే అమ్మలక్కలు లంజల్లారా, రాఖీ లంజల్లారా, అట్టాట్ లంజల్లారా అని అంటాం. మేము చేసే పని అదే కదా. మేము లేచి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేవాళ్ళం. మేము మళ్ళీ వచ్చి అదే బస్సులో పనిచేస్తున్నాం. మరి మా గతంలో 2-3 సార్లు జరిగింది. మా పై అధికారులు తెలిసింది. వాళ్ళు వచ్చారు, ఆయన పిలిచారు, క్షమాపణ చెప్పేశారు. అయినా మళ్ళీ వాళ్ళు రిపీట్ అయ్యింది. ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారో మరి ఒక ఆడమనిషిని లేకుండా 10 మంది తిరిగే రోడ్లో మీద